వెల్కమ్ టు నేత్రాని ప్రాపర్టీస్. ఎవరైతే ఇల్లు కానీ ప్లాట్స్ కానీ చూస్తున్నారో వాళ్ళ కోసం మన ఛానల్లో మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ గంటను యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి. మీరు కూడా ఇలాగే మీ ఇల్లు కానీ ప్లాట్ కానీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మా నంబర్కు సంప్రదించండి. మా నంబర్ వచ్చేసి 9966131775కు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయగలరని మనవి. ఈరోజు మీ ముందుకు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న 2 ఇళ్ళను చూపించబోతున్నాను. ఇందులో ఒకటి ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్ హౌస్, మరొకటి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఈ 2 ఇల్లులు ఇద్దరు అన్నదమ్ములు దగ్గరుండి కట్టించుకున్న ఇల్లులైతే చూపించబోతున్నాను. ఈ ఇల్లులు అమ్మడానికి కారణం వాళ్లకు అర్జెంటుగా డబ్బులు అవసరం ఉండి ఈ ఇల్లులను అమ్ముతున్నారు. ఎవరైతే రెంటల్ పర్పస్లో కాకుండా ఓనర్ ప్రాపర్టీస్ చూస్తున్నారో వాళ్ళ కోసం తీసుకొచ్చాము. ఈ హౌస్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే 160 గజాలలో G+1తో కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఇల్లుల కొలతలు వచ్చేసి 30x48 కొలతలతో ఉంటుంది. అలాగే ఈస్ట్ సైడ్ 30 ఫీట్ రోడ్డు వచ్చింది, నార్త్ సైడ్ 25 ఫీట్ రోడ్ రావడం జరిగింది. మీరు చూస్తున్న ఈ ఏరియా వచ్చేసి ర్యాంప్ ఏరియా వచ్చేసి 2.5 ఫీటు హైట్తో కట్టడం జరిగింది, ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా. పదండి లోనికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈశాన్యంలో బోర్ పాయింట్ వచ్చింది, ప్రక్కనే 5000 లీటర్స్ వాటర్ సంప్ ఏర్పాటు చేశారు. మంచినీళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది. ఎంట్రన్స్ హాల్లో చూసుకుంటే పార్కింగ్ ఏరియా చాలా స్పేసియస్గా రావడం చూస్తున్నాం. భవిష్యత్తులో G+2 పైన పెంట్ హౌస్ కట్టిన పార్కింగ్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు. స్టెప్స్ కింద ఒక వాష్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకోవడానికి బాగుంటుంది. సౌత్ సైడ్ చూసుకున్నట్లయితే 2 ఫీట్ సెట్ బ్యాక్ వచ్చింది. G+1తో కన్స్ట్రక్షన్ చేసిన ఈ 2 ఇల్లులైతే క్రింద గ్రౌండ్లో 1 BHK ఇచ్చారు, పైన 2 BHK ఇచ్చారు. 1 BHK రూమ్ ఎంట్రన్స్ డోర్కి టోటల్ టేక్వుడ్ వాడి డోర్ని అయితే ఏర్పాటు చేశారు. డోర్స్కున్న హార్డ్వేర్ వచ్చేసి SS స్టీల్ వాడడం జరిగింది. ఈ హౌసెస్ లొకేషన్ వచ్చేసి హైత్ నగర్ బొమ్మల గుడికి దగ్గరలో ఉంటుంది. ఈ ఇంటి నుండి హైత్ నగర్ బస్ స్టాప్కి 1.5 కిలోమీటర్స్ ఉండడం, విజయవాడ మెయిన్ రోడ్డుకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండడం, అలాగే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి 8 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మంచి వెంటిలేషన్ కోసం UPVC విండో ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే టీవీ యూనిట్ ఏర్పాటు చేశారు. 40 ఇంచెస్ టీవీ పట్టే విధంగా అయితే ఉన్నది. ఈ ఏరియా వచ్చేసి పూజా గది, ఒకరు కూర్చొని పూజ చేసుకునే విధంగా అయితే పూజా గది నిర్మించారు. యూ ఆకారంలో ఉన్న కిచెన్ రూమ్ అయితే చూస్తున్నాం. ఒకరు నిలబడి వంట చేసుకునే విధంగా అయితే ఉంది. ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్గా యూజ్ చేస్తారు. కలర్స్ చూసుకున్నట్టయితే బ్లూ అండ్ లైట్ గ్రీన్ కలర్స్తో మంచి కలర్స్ కోటింగ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చి అటాచ్ వెస్టర్న్ స్టైల్లో నిర్మించిన బాత్రూమ్, టోటల్ టైల్స్ వాడారు. కింద గ్రౌండ్లో వచ్చేసి 1 BHK చూశారు కదా. పదండి పైకి వెళ్తూ 2 BHK ఎలా కన్స్ట్రక్షన్ చేశారో చూద్దాం. పైన ఫాల్ సీలింగ్ చూసుకున్నట్టయితే WPVC వుడెన్ కోటింగ్తో వాడిన ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. మంచి లైటింగ్స్తో మంచి ఆకర్షణీయంగా ఉంటాయి. ఎంట్రన్స్ సింహద్వారం చూసుకున్నట్టయితే టోటల్ టేక్వుడ్ వాడి ఏర్పాటు అయితే చేశారు. గ్యాల్వనైజ్డ్ ఐరన్ స్టీల్తో విండోస్కి కిటికీలు ఏర్పాటు చేశారు. అలాగే గ్లాస్ కోటింగ్ కూడా బాగుంది.
ఈ హౌజెస్కి టోటల్ మొత్తం కూడా గ్రానైట్ స్టోన్ వాడి ఫ్లోరింగ్ చేశారు. ఎక్కడ కూడా మార్బుల్స్ లేదు. పైన చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ ఆరెంజ్ కలర్లో మంచి ఆకర్షణీయంగా వైట్ అండ్ ఆరెంజ్ కలర్లో బాగున్నది. హాల్లో ఎంటర్ కాగానే ఎంట్రన్స్లో మంచి వుడెన్ కోటింగ్తో ఆర్చ్ని ఏర్పాటు చేశారు. ఇంటి కొలతలు 30x48 కొలతలతో మంచి కొలతలు కావడంతో హాలు కానీ రూమ్స్ కానీ మంచి స్పేషియస్గా రావడం జరిగింది. కలర్స్ చూసుకున్నా కూడా మంచి ఆకర్షణీయమైన కలర్లు వాడారు. ఎంట్రన్స్లో చూసుకుంటే ఒక టీవీ యూనిట్ ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసి కిచెన్ రూమ్. కిచెన్ రూమ్లో పూజా గదిని అయితే ఇచ్చారు. అలాగే యూ షేప్ ఆకారంలో ఉన్న కిచెన్ రూమ్ని అయితే చూస్తున్నాం. మంచి స్పేసెస్గా రావడం జరిగింది. సౌత్ సైడ్ చూసుకుంటే ఒక డోర్ ఇచ్చారు. వాష్ ఏరియాకు ఈ డోర్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా వస్తుంది. వాష్ ఏరియా కానుకొని ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఏ బాత్రూంలో చూసుకున్నా టోటల్ టైల్స్ వాడి కన్స్ట్రక్షన్ చేశారు. ఈ రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ డోర్స్ చూశారుగా, లాక్స్ మంచి క్వాలిటీ లాక్స్ వాడడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే లైట్ గ్రీన్ కలర్తో పెయింట్స్ రావడం చూస్తున్నాం. అలాగే సౌత్ సైడు ఒక యూపీవీసీ విండో, వెస్ట్ సైడు ఒక యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. వెస్ట్రన్ స్టైల్లో నిర్మించి ఇస్తారు. టోటల్ టైల్స్ వాడడం జరిగింది. ఇందులోనే మరో గది, చిల్డ్రన్ గదిని చూద్దాం. ఎక్కడ కూడా ఓనర్ గారు కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అయితే చూస్తున్నాం. ఇందులో వచ్చేసి లైట్ బ్లూ కలర్ వాడి పెయింట్స్ చేశారు. లైట్ బ్లూ అండ్ ఎల్లో. నార్త్ సైడ్ ఒక యూపీవీసీ విండో ఇచ్చారు. పైన చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్, వైట్ కలర్లో ఫాల్ సీలింగ్ రావడం చూస్తున్నాం. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్. ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లులను ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అమ్ముకుంటున్నారు. మంచిగా కట్టిన ఇల్లులు కాబట్టి ఎవరైతే హైత్ నగర్ హైవేకి దగ్గరగా ఓనర్ ప్రాపర్టీస్ చూస్తున్నారో వాళ్ళైతే ఈ ఇల్లుల్ని కొనుక్కోవచ్చు. ఈ ఇంటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. టెర్రస్ పైకి వెళ్తూ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు మాట్లాడుకుందాం. 160 గజాలలో కట్టిన ఈ ఇల్లు ఈస్ట్ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. అలాగే మరో ఇల్లు ఈస్ట్ సైడ్లో ఉంటుంది. 2 ఇల్లులు కూడా అమ్మకానికి పెట్టారు. ఈ ఇంటి డైమెన్షన్స్ వచ్చేసి 30x45 సైజులో ఉంటుంది. ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి ఈస్ట్ నార్త్ సైడ్ ఉన్న హౌస్ ప్రైస్ వచ్చేసి 1,70,00,000గా చెప్తున్నారు. ఈస్ట్ సైడ్ ఉన్న హౌస్ ప్రైస్ వచ్చేసి 1,65,00,000గా చెబుతున్నారు. ఇదేమీ ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియేషన్ ఉంటుంది. మీ యొక్క ప్రొఫైల్ మంచిగా ఉన్నట్లయితే ఎనీ బ్యాంక్ నుండి 70 to 80% లోన్ వస్తుంది. రిమైనింగ్ బ్యాలెన్స్ మీరు కట్టుకుంటే సరిపోతుంది. అలాగే మీ ఇంటిని కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న మా నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.